రాజమండ్రి కడియం నిడదవోలు మధ్యన రైల్వే ట్రాక్ ఏదైతే ఆధునీకరణ జరుగుతూ ఉందో దాని రీత్యా ట్రైన్స్ క్యాన్సిలేషన్ జరగడం అవన్నీ కూడా మనం వివిధ మాధ్యాల్లో చూస్తూ ఉన్నాం. ఇంకా ప్రయాణికులకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కూడా లేకపోవడం కూడా జరుగుతూ ఉంది. దాన్నే ఇక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చి అధికారుల్ని ప్రయాణికులందరికీ కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలియాలి. అసలు ఏది క్యాన్సిల్ అయ్యింది, మనం ఎప్పుడు వాటన్నిటిని కూడా రిస్టోర్ చేయబోతా ఉన్నాం, వీటిపైన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే క్యాన్సిల్ అయిన వాటిల్లో ఇప్పటికే సర్కార్ ఎక్స్ప్రెస్ని రెజ్యూమ్ చేశారు. జన్మభూమిని రేపటి నుంచి మళ్ళీ ఆపరేషన్స్లో తీసుకురాబోతా ఉన్నారు. ఇప్పుడు నడవనిదల్లా రత్నాచల్, సింహాద్రి ఈ రెండు కూడా నిత్యం ప్రయాణికులు అధిక సంఖ్యలో ఉపయోగించే ట్రైన్స్ ఇవి. ఇంత అలాగా ప్రయాణికులు ఉపయోగించే ట్రైన్స్ క్యాన్సిల్ అవ్వడం అన్నది వాళ్ళకి తెలియచేయడం ఇన్ఫర్మేషన్ ఎంత ఇంపార్టెంటో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా అంతే ఇంపార్టెంట్. ఎంపీ గారు పురంధేశ్వర్ గారు ఢిల్లీలో ఉన్నారు, ఆవిడకి కూడా మాట్లాడాం. ఆవిడ డిఆర్ఎం గారితో మాట్లాడుతూ అన్నారు. ఇప్పటికే ఆర్టీసీ డిపార్ట్మెంట్ వారికి కూడా రాజమండ్రి డిపోలో కూడా ఇంటిమేషన్ ఇచ్చాం. స్వతహాగా విశాఖపట్నం రూట్లో రెగ్యులర్గా వెళ్ళే బస్సెస్ 8 అయితే ఈ క్యాన్సిలేషన్ దృష్టిలో పట్టుకొని అదనంగా ఇంకొక 5 బస్సెస్ని పెంచడం జరిగింది. అలాగే విజయవాడ రూట్లో షెడ్యూల్ బస్సెస్ 13, గుంటూరు 1 అని కలిపి 14 బస్సెస్ డిఫరెంట్ టైం షెడ్యూల్స్లో వెళ్తూ ఉన్నాయి. ఈ యొక్క ట్రైన్ క్యాన్సిలేషన్స్ దృష్టిలో పెట్టుకొని స్పెషల్ బస్సెస్ కింద ఇప్పటికే 2 వేయడం జరిగింది. ఇంకా పెంచమని కూడా డిఎం గారికి చెప్పడం కూడా జరిగింది. విజ్ఞప్తి చేశాం, ఎందుకంటే ఇది చాలా సెంటర్ పాయింట్ రాజమండ్రి రైల్వే స్టేషన్ అన్నది. అమలాపురం ఇలాంటి దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రైర్ ఇంటిమేషన్ ఉండాలి, ఇన్ఫర్మేషన్ ఉండాలి. మీడియాలో పాటు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో కూడా ఆ సర్క్యులేషన్ చేయమని చెప్పి అధికారులకి విజ్ఞప్తి చేసాం. అలాగే త్వరగతిన పనులు కూడా పూర్తి చేసి ప్రయాణికులకి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా కూడా చూడాలని చెప్పి అధికారులకి విజ్ఞప్తి చేసాం. ఎంపీ గారు కూడా వస్తానన్నారు, 2 రోజులు వచ్చేయచ్చు. వచ్చిన తర్వాత రైల్వే శాఖ వారు ఆర్టీసీ వారిని కూడా ఇద్దరితో కూడా మళ్ళీ ఒక సమీక్ష చేసి ప్రయాణికులకి ఎక్కడా కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా, ముఖ్యంగా ఏదైతే యువత ఉన్నారో వాళ్ళు ఉద్యోగ అవకాశాల కోసం కానీ లేకపోతే వాళ్ళ విద్యా అవసరాల కోసం కానీ ఎక్కువ ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎక్కువ అసౌకర్యం కలిగే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. వాళ్ళకి కూడా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎలా చేయాలన్నది ఇప్పటికే చేస్తున్నాం. ఇంకా బెటర్గా ఎలా చేయాలన్న దాని మీద కూడా దృష్టి సారిస్తామని, ఎవరికి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని హామీ ఇస్తూ ఉన్నాం. ఎవరికైనా గ్రీవియన్స్ ఉంటే తప్పకుండా తెలియచేయండి. దానికి అనుగుణంగా కూడా నిర్ణయాలు తీసుకోవడానికి ఎన్డీఏ కూటమి సిద్ధంగా ఉంటుందని కూడా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. చాలామంది ఇబ్బంది అయితే ఉంది. ఆ ఇబ్బందిని తొలగించడానికి ఏమైతే చర్యలు తీసుకోవాలో చర్యలు తీసుకుంటూ వాళ్ళు కూడా రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పనులు త్వరగతిన చేస్తూ ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడమన్నాం. అట్ ద సేమ్ టైం ఆల్టర్నేటివ్ ట్రాన్స్పోర్ట్ మీన్స్ ఏంటా అంటే ఆర్టీసీ డిపార్ట్మెంట్, ఆర్టీసీ వారితో కూడా మాట్లాడి బస్సెస్ పెంచారు, ఇంకా పెంచేటట్లు కూడా చర్యలు తీసుకుంటాం. For more videos like this, subscribe Big TV channel.